వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అడ్డుకున్న మున్సిపల్ కార్మికుల అధ్యక్షురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తే తెనాలి పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మున్సిపల్ అధికారులు కార్మికులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు అడగటం లేదని, సమాన పనికి సమాన వేతనం మాత్రమే అడుగుతున్నామని, ప్రభుత్వం తమ పట్ల సానుకూల దృక్పథం కాకుండా కఠినంగా వ్యవహరిస్తుందని, తమను భయపెట్టడానికి అరెస్టులను తెరలేపారని, ఎన్ని అరెస్టులు భయభ్రాంతులకు గురిచేసినా వెనకడుగు వేయమని, ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. వర్కర్లు డ్రైవర్గా బండి తోలుతున్నారు. బండి తోలుతుంటే మనం సమ్మెలో ఉన్నాం కాబట్టి మనం పని చేయకూడదు కాబట్టి మీరు కూడా టెంట్ కిందకి రమ్మని ఒక కార్మికురాలు నేను ఇద్దరం వెళ్ళి ఆ ఇద్దరు కార్మికులను తీసుకొచ్చి టెంట్లో కూర్చోబెట్టి రాత్రి కానిస్టేబుల్ వచ్చేసేసి మీకు మున్సిపల్ కమిషనరు మీ మీద కేసు పెట్టారు, మీరు అసహ్యంగా మాట్లాడారంట అని చెప్పేసి కమిషనర్ గారు మీ మీద కేసు పెట్టాడమ్మా, మీరు ఉదయం 6 మీరు స్టేషన్కి హాజరవ్వాలని చెప్పడం జరిగింది. పొద్దున అదే వర్కర్లని బెదిరించి తీసుకొచ్చి ట్రాక్టర్ ఎక్కిస్తే మన వర్కర్లు మొత్తం పోయి ట్రాక్టర్కి అడ్డంగా కొనుక్కొని ఉంటే ఇక్కడ ఎన్నాళ్ళు చేస్తారు మీరు చేయటానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని నిర్బంధం చేసి కానిస్టేబుల్ ఎస్ఐ గారు తీసుకొచ్చేసి నన్ను ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగిందండి. మేము కనీస వేతనం మాకు ఇప్పుడు ఇచ్చేది 15,000 రూపాయలు. 15,000 రూపాయల్లో పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ అయిపోయి 13,080 రూపాయలు మా చేతి పడుతుంది. వాటిలో కూడా మేము ఒకరోజు రాకపోతే కటింగ్ అయిపోయి ఈ రోజుకి 500 రూపాయలు అయిపోతుందండి. ఆ జీతం కూడా సాలిన జీతంతో మేము పనిచేస్తున్నాము. ఈ ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి కనీస వేతనం అడిగాము. మా హక్కులు మేము అడుగుతాం, మేము తప్పు అని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని నిర్బంధం చేసి పోలీసులను పెట్టించేసేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్ట. బీసీ రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నగరానికి చేరుకుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన ఈ యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు యాదవ్ పాల్గొన్నారు. రథయాత్రలో భాగంగా హిందూ కళాశాల కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ పార్టీలు సరైన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 90 ఎమ్మెల్యే సీట్లు, 13 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలన్నారు. బీసీ కులాలకు న్యాయం చేయాలని చేపట్టిన రథయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు యాదవ్, నూకానమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర డిసెంబర్ 7వ తారీఖున ఒరిస్సా బార్డర్ అయినటువంటి ఇచ్చాపురం నుండి ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర దేనికోసమంటే మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి 60% ఉన్న బీసీలకి ఈ రోజు వరకు కూడా కనీసం 20% కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని మాట్లాడిన సీఎం జగన్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని జనసేన నేతలు మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఆర్ స్టేడియం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని జనసేన నాయకులు ఆళ్ల హరి అన్నారు.
ఈ పారిశుద్ధ్య కార్మికులకి నువ్వేమని మాట ఇచ్చావు? ప్రజా సమస్యలు దేవాలనేటువంటి అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్య పరిష్కారం అనేటువంటి అసెంబ్లీ సాక్షిగా నువ్వేమని హామీ ఇచ్చావు పారిశుద్ధ్య కార్మికులకి? నెలకి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ₹1,00,000 కాదు, వాళ్ళు అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 కనీస వేతనం పెంచమని అడుగుతున్నారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. అది కూడా చేత కదా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి, ఇంత నీచమైనటువంటి, ఇంత క్రూర మనస్తత్వం నిన్ను దించే వరకు జనసేన పార్టీ పోరాడుతూ ఉంది. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ తమకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు మినిమం బేసిక్ శాలరీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఏమాత్రం లేదని, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 35 నుంచి 40 సంవత్సరాల పాటు మరి కార్మికులు సర్వీస్ చేసి ఎటువంటి రూపాయి లేకుండా ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకని మరి గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి మినిమం బేసిక్ కార్మికులకు వర్తింపజేస్తే పోయినసారి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా కార్మికులకి 6,700 నుంచి 8,400 దాకా జీతం చేయడం జరిగింది. మినిమం బేసిక్ ఇచ్చారు. ఆ మినిమం బేసిక్ అయినా అమలు చేయమని చెప్పేసి అనేది నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో మరి మా డిమాండ్లో పెట్టడం జరిగింది. మాకు అన్న వస్తే మాకు మేలు చేస్తాడని మేము గెలిపించుకున్నాం ఓటేసుకొని. ఆ ఓటు మళ్ళీ నీకు కావాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేస్తావా, లేకపోతే సమాన వేతనం ఇస్తావా, అది నెరవేర్చుకో. అంతేగాని నువ్వు మమ్మల్ని మటుకు ఇబ్బంది పెట్టి పోలీసులతో కరోనా దెబ్బలతో కొట్టడం కరెక్ట్ కాదు. మమ్మల్ని అందరినీ నువ్వు దృష్టిలో పెట్టుకో. మళ్ళీ నువ్వు రావాలంటే దృష్టిలో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ యూనియన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. 2022లో సమ్మె చేసినప్పటి డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పుడు జీవోలు ఇవ్వడం దుర్మార్గమని యూనియన్ నాయకులు మధుబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు. 4 గంటల 5 గంటల సేపు చర్చలు జరిపి వాళ్ళు ఎప్పుడో 2022 జూలైలో 5 రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఏదైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్ను ఒప్పుకుంటున్నట్టు నిన్న రాత్రికి జీవోలు ఇస్తామని చెప్పడం నేను చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే 2022లో ఒప్పుకున్న అంశాలని ఇప్పుడు జీవోల రూపంలో ఇస్తుందంటే సంవత్సరం తర్వాత కార్మికులను మభ్యపెట్టే దిశగానే ఇది జరుగుతుందని చెప్తున్నాను. మేము అన్ని సంఘాలుగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పర్మనెంట్ కార్మికుడి క్లాస్ వర్క్ పర్మనెంట్ కార్మికుడికి ఏదైతే మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారో ఆ సమాన పనికి సమాన వేతనం తగ్గట్టుగా పర్మనెంట్ కార్మికుడికి బేసిక్ ఎంత ఉంది? 20,000 ఉందా, 22,000 ఉందా, 21,000 ఉందా? ఆ బేసిక్ని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడికి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ టీడీపీ కార్యాలయంలో తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి జయంతి వేడుకలు. పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.